గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ నేతలు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. గత ఎన్నికల్లో ప్రజల తీర్పుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గులాబీ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే ఈ క్రమంలోనే ఇంతకాలం రాజభోగాలు అనుభవించిన గులాబీ అగ్రనేతలకు సైతం కష్టాలెదురవుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మంత్రి కొండా సురేఖకు మద్దతుగా మెదక్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి కొండా సురేఖతో ఉన్న ఫోటోలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో రఘునందన్ రావు పేర్కొన్నారు. కేసీఆర్, హరీష్ రావుతో పాటు పలు యూట్యూబ్ ఛానల్స్ పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలే దుష్ప్రచారం చేస్తున్నారని, అభ్యంతరకరంగా ట్రోల్స్ చేస్తున్నారని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారు ఎంతటి వారినైనా, ఎవరి అనుచరులైనా వదిలిపెట్టేది లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. ఒక ఆడబిడ్డను అవమానించేలా పోస్టులు పెట్టడం తగదని ఆయన హెచ్చరించారు. దుబ్బాక, సిద్దిపేట, సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇక ఇదిలా ఉండగా తనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై మంత్రి కొండా సురేఖ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే సినీ ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్లు కొండా సురేఖ తెలిపారు. కాగా తనపై సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో, ఫోటోలతో ట్రోల్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. ఈ క్రమంలోనే నాగచైతన్య, సమంతల విడాకులకు కేటీఆరే కారణమని కొండా సురేఖ ఆరోపించారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసింది కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకుంది కేటీఆర్ అని అన్నారు. పలువురికి మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ అని ఆరోపించారు. దొంగ ఏడుపులు తనకు అవసరం లేదని కొండా సురేఖ అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.